నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచే 2 కీలక పథకాలతో పాటు మరిన్ని వరాలను ప్రకటించనున్నారు. వీటికి ఇప్పటికే ఆయన ఆమోదముద్ర వేశారు. డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను సెర్ప్ అధికారులు రూపొందించారు. ఈ పథకాల కింద స్త్రీనిధి బ్యాంకు ద్వారా గరిష్టంగా 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణాలు అందిస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేశారు. గతేడాది అక్టోబర్లోనే వీటిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించిన సీఎం ఆదేశాల మేరకు పథకాలు అమలులో లోపాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఈ పథకాలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యులకు ఈ పథకాలు వర్తింపచేయనున్నారు. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించే వారికి చేయూత అందజేస్తారు. లబ్ధిదారు బయోమెట్రిక్ నమోదు ఆధారంగా పథకాలు అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు విధి విధానాలు ఖరారు చేశారు. ఈ 2 పథకాలకు 10,000 నుంచి 1,00,000 వరకు పావలా అంటే 4% వడ్డీకి రుణ సాయం మంజూరు చేస్తారు. గత ప్రభుత్వం నిర్వాకంతో 233 పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇంకా ఏంటి వాళ్లు చేసిన నాడు నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3-4 స్టార్ రేటింగ్కు తీసుకురావడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీలో లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష అన్న ప్రశ్నకు ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. తన ప్రభుత్వం నిర్వాకంతో 233 పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇంకా ఏంటి వాళ్ళు చేసిన నాడు నేడు ఏంటని ప్రశ్నించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. లీక్ ప్రూఫ్ బిల్డింగ్లు, పెయింటింగ్లు, బెంచీలు, టాయిలెట్లు, తాగునీరు అందించాలని నిర్ణయించినట్లు అసెంబ్లీలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 5 స్టార్ రేటింగ్ ఉన్నవి లేవన్నారు. 40% పాఠశాలలు 1-2 స్టార్ రేటింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలను 3-4 స్టార్ రేటింగ్ తీసుకురావడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జియో 117 అని తీసుకొచ్చి తద్వారా ఏమైందంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు దూరం అవడం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టారో మూసేసే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ప్రజాప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో 117 మేము రద్దు చేస్తామని చెప్పాం, చేశాము. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం అనేది చాలా కీలకమైంది. అధ్యక్ష ఒకసారి మనం చూస్తే గతంలో కేవలం 3% పాఠశాలలోనే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలకి మనం తీసుకెళ్తాం జరిగింది. అధ్యక్ష దీని ద్వారా ఏంటంటే మెరుగైన విద్య పిల్లలకి అందించవచ్చు, ఎగ్జామ్లో మంచి ఫలితాలు రావచ్చని మేము అందరం ఆశిస్తున్నాం. త్వరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక రిజల్ట్స్ కూడా వస్తాయి. అధ్యక్ష ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు శిరీష గారు చెప్పినట్టు ఏంటంటే అధ్యక్ష ప్రధానంగా మేము 5 అంశాలు తీసుకున్నాం. అధ్యక్ష మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఒక కోట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్, తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అధ్యక్ష అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేసాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5లో ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు. అధ్యక్ష 40% పాఠశాలలు 1-2 స్టార్లు ఉన్నాయి. అధ్యక్ష సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3-4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. అధ్యక్ష పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది. అధ్యక్ష అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. అధ్యక్ష
ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష. శిరీష గారు 2014 నుంచి 19 మధ్యన జరిగిన పనులకి ఇంకా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించలేదని చెప్పారు. ఆ వివరాలు మేడం గారి దగ్గర తీసుకుని దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యురాలకు నేను తెలియజేస్తున్నాను. ఈ లక్ష్యం కూడా మొన్న బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనపడింది సభ్యులందరికీ కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్నలు లేవనెత్తారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు తెలియజేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. గంజాయి సాగు రవాణాపై నిరంతర నిఘా పెట్టామన్నారు. 47 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా చేసి అక్రమ సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని వివరించారు. గంజాయి తరలించే వారిపై 1400కు పైగా కేసులు నమోదు చేశామని మంత్రి తెలియజేశారు. గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల వెంబడి ఉన్న అటవీ మరియు కొండ ప్రాంతాల కారణంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి చెదురుమదురు సంఘటనలు నమోదయ్యాయి. బి ప్రశ్నకు అధ్యక్ష, ప్రభుత్వం, పోలీస్, అదేవిధంగా ఈగల్ మరియు అనుబంధ విభాగాల ద్వారా సమగ్రమైన మరియు సుస్థిరమైన చర్యలు చేపట్టింది. ఆ వివరాలను అనుబంధంలో జతపరచడమైంది అధ్యక్ష. ప్రభుత్వం చేపట్టిన సుస్థిర చర్యల వల్ల పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు వెంబడి కఠినమైన మరియు నిరంతర నిఘా ఉంచడం ద్వారా పాలకొండ శాసనసభ నియోజకవర్గం గుండా సాగే గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టడం అవుతుంది. 19 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రాళ్లపాడు రిజర్వాయర్ 1.10 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాలకు సాగు, 116 గ్రామాలకు త్రాగునీరు అందిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల్లో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి టెండర్లను ఫ్రీ క్లోజర్ చేసిందని విమర్శించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు, గ్రీజు పెట్టడానికి, మెయింటెనెన్స్ పనులకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. రాళ్లపాడు రిజర్వాయర్ 1.10 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాలకు సాగు, 116 గ్రామాలకు తాగునీరందిస్తోందని తెలిపారు. కుడి కాలువ ద్వారా 14,500 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ 1,500 ఎకరాలకు సాగునీరు అందుతోందని మంత్రి వివరించారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్లపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు 36.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి టెండర్లను ప్రీ క్లోజర్ చేసిందని విమర్శించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు, గ్రీజు పెట్టడానికి, మెయింటెనెన్స్ పనులకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2024 డిసెంబర్లో కుడి కాలువకు నీరు వదిలేందుకు స్టాఫ్ లాక్ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తే గేటు లేవని పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వాయర్ నిండుగా ఉన్నా సకాలంలో నీరందక రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వైజాగ్, పోలవరం నుంచి ట్రబుల్ షూటర్ పరశురాం రెడ్డి వంటి నిపుణులను తీసుకొచ్చిన స్టాప్ లాక్ గేటు ఎత్తలేకపోయారని తెలియజేశారు. వెంటనే జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరందించామని మంత్రి వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం 2.54 కోట్ల రూపాయలతో రాళ్లపాడు గేట్ల మరమ్మతులు, కాలువ పనులు చేసి ఆయకట్టు రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తోందన్నారు. కందుకూరు నియోజకవర్గంలో చిన్న నీటిపారుదల చెరువులు, కాలువల అభివృద్ధి కోసం 10.86 కోట్ల రూపాయలతో మొత్తం 190 పనులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు, మీకు కూడా తెలుసు, గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు 14-19లో ప్రమాదంగా ఉన్నాయని 58 గేట్లు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈ రోజు 24లో మళ్ళీ మనం మిగిలినటువంటి 117 గేట్లు మనం ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. మధ్యలో 19-24 5 సంవత్సరాల్లో ఆ రోజు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు సైతం ఈ గేట్లు ప్రమాదంగా ఉన్నాయి, ఈ ధవళేశ్వరం బ్యారేజీ కనుక ప్రమాదంలో ఉంటే మొత్తం ఏదైతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డెల్టా అంతా కూడా మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతుంది, కనీసం చొక్క నీరు కూడా అందనటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించినా కూడా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష. కానీ ఈ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర సాంకేతిక నిపుణుల సిఫార్సును అమలు చేస్తూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు ఇంకొక రెండవది కూడా ప్రశ్నలు ఏమనెత్తారు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఇక్కడ ఏదైతే షట్టర్స్ కానీ లాకులు కానీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి కూడా ఏదైతే నిధులు మంజూరు చేయమని చెప్పేసి కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం, ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గమే కాదు, ఈ రోజు డెల్టాలో ఉన్నటువంటి 30-34 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇది మొదటి పంట, మరి ఈ యొక్క డ్రైనేజ్ సమస్య వల్ల మొదటి పంట నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి, రెండవ పంటకి నీరు శివారు ప్రాంతాలకు అంతగా నష్టపోతున్నాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన యొక్క ఆలోచన మేరకే మొన్న ఏరియల్ రైడర్ సర్వే కూడా ఇచ్చాము అధ్యక్ష 13.428 కోట్ల రూపాయలతోటి. అంటే ఏదైతే ఈ యొక్క ఏరియల్ లైడర్ సర్వే చేస్తే మనకి డిపిఆర్ తయారు చేస్తారో, డిపిఆర్ తయారైతే మొత్తం డెల్టాకు సంబంధించినటువంటి ఏదైతే ఎంత ఎస్టిమేషన్ వస్తే దాని ప్రకారం డెల్టా మోడరేషన్ కింద పనులు చేపట్టాలని భవిష్యత్తులో అని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు 100% సాధించగా అందులో మన రాష్ట్రానికి చెందిన నరేంద్ర బాబు గారి మహిత్, పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనపరచడం అభినందనీయమన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని దశ దిశల చాటిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆక్వా రైతులను నిలువునా మోసం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదేనని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం 5,21,000 మంది ఆక్వా రైతులకు ₹1.50 యూనిట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. ఆక్వాకల్చర్కి ఇచ్చే విద్యుత్ సబ్సిడీలో జోన్, నాన్ జోన్ విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జోన్, నాన్ జోన్ కింద లబ్ధిదారులు గుర్తించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవన్నారు. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేపట్టిందన్నారు. ఏపీ ఈఆర్సీ ఆదేశాల ప్రకారం ఆక్వా కల్చర్కు యూనిట్కు 3.85 వసూలు చేయాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం 2.35 సబ్సిడీతో యూనిట్ కేవలం 1.50కే విద్యుత్తు అందిస్తోందని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం నోటిఫైడ్ ఆక్వా కల్చర్ జోన్లో 10 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తుందన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆక్వా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఆక్వా రైతులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. గతంలో కంటే కొత్తగా 50,000 ఆక్వా కల్చర్ కనెక్షన్లు అదనంగా మంజూరు చేసినట్లు వెల్లడించారు. 5,21,000 మంది ఆక్వా రైతులకు యూనిట్ 1.50కే ఇస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఆక్వా రైతుల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో మనం ₹2 కాడికి అందరు రైతులకు ఇచ్చేవాళ్ళమే. ఎలక్షన్లు ఉద్దేశించి ₹1.50కి అందరు రైతులకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిన సంగతి అందరూ తెలిసిందే. తర్వాత ఏమైందంటే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 2022లో ఎప్పుడో మళ్ళీ అంత ఇవ్వలేమని చెప్పి దాన్ని ఆక్వా జోను, నాన్ జోన్ అని చెప్పి విభజన చేయడం జరిగింది సార్. విభజన చేసిన తర్వాత రైతుల సంఖ్యని గణనీయంగా తగ్గించడమే కాకుండా అప్పుడు దాదాపు 900 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ని అదేవిధంగా వదిలేసి 2021, 22, 22, 23 దాదాపు 490 కోట్ల పైన వదిలేస్తే ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలోనే పూర్తిగా ఆ పాతకాలం 19 నుంచి 24
లో ఉన్న సబ్సిడీని కూడా మొత్తం కూడా చెల్లించడం జరిగింది సార్. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక సభ్యులు అడిగినట్టు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ₹1.5 వర్తిస్తుంది. అది కాకుండా గతంలో పూర్తిగా దాదాపు 4,27,000 మందికి వాళ్ళు ఇస్తే మనం 5,21,000 మందిని ఈ జోన్ లోపల తీసుకొని రావడం జరిగింది సార్. దాదాపు 50,000 మంది, ఇందాక నేను చెప్పినట్టు 50,000 మంది రైతులను కూడా మళ్ళీ ఆక్వా దాంట్లోకి అదనంగా మళ్ళీ రైతులు వచ్చారు. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాక FPA ఛార్జెస్ అని అన్నారు, వాటి మీద కూడా దృష్టి పెట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత నాన్ యాక్వా అనేది ఉండదు. అందరూ కూడా రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ₹1.5 ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలు సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపులపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. 2019 నుంచి 24 వరకు అర్హులైన పేదలకు 22,20,358 ఇళ్ల మంజూరు చేయబడిందన్నారు. 2025 జూన్ నుంచి 2026 జనవరి 30వ తేదీ నాటికి 4,18,876 దరఖాస్తులు అందాయని తెలిపారు. 1,03,494 ఇళ్లు దరఖాస్తులు ఆమోదించబడ్డాయని తెలిపారు. 1,41,928 ఇళ్ల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 1,56,454 ఇళ్ల స్థలాలు దరఖాస్తులు వివిధ స్థాయిలో విచారణలో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2019 నుండి 2024 వరకు అర్హులైన పేదలు మంజూరు చేయబడిన ఇళ్ల స్థలాలు 22,80,358 అధ్యక్ష. 2025 జూన్ నుండి 31/1/2026 నాటికి మొత్తం 4,01,876 దరఖాస్తులు అందాయి అధ్యక్ష. వీటిలో 1,03,494 ఆమోదించబడ్డాయి అధ్యక్ష. మరియు 1,41,928 తిరస్కరించబడ్డాయి అధ్యక్ష. మిగిలినవి 1,56,454 దరఖాస్తులు వివిధ స్థాయిలలో విచారణలో ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష అనుబంధం జతపరిచబడింది. థ్యాంక్ యూ అధ్యక్ష. అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు 2 కళ్లు లాంటి వారు అని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతమిస్తున్నారని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు బీసీలకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని అసెంబ్లీలో ప్రశ్నించిన సభ్యులు సిహెచ్ వంశీకృష్ణ ప్రశ్నకు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సమాధానమిచ్చారు. అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు 2 కళ్ల లాంటి వారు అన్నారు. బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. 2014-19లోనూ ప్రస్తుతం బీసీలను అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఆదరణ 1.0, ఆదరణ 2.0 పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేశారని, త్వరలో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్పారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు, ఒక కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్త అనే పాలసీ ద్వారా బీసీలకు ఎంఎస్ఎంఈ పార్కులో ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 1,100 బీసీ సంక్షేమ హాస్టళ్లలో 84,446 మందికి వసతి, 109 ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో 39,832 మందికి వసతితో పాటు విద్యా బోధన చేస్తున్నామన్నారు. కొత్తగా 10 ఎంజేపీ బీసీ గురుకులాలను స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. 6 ఎంజేపీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 420.72 కోట్ల రూపాయలు, ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 933.76 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. పీఎం యశస్వి పథకం ద్వారా 3,05,840 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా 145 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో 13 బీసీ స్టడీ సర్కిళ్లతో పాటు విజయవాడలోని గొల్లపూడిలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామని మంత్రి సవిత స్పష్టం చేశారు. బీసీలకు 2 కళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు, మరో నేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో
అదే స్ఫూర్తితో ఈరోజు 14-19లో బీసీలకు మరి అన్ని విధాలుగా ఒక పక్క రాజకీయంగా కావచ్చు, మరి సామాజికంగా కావచ్చు, మరి విద్యాపరంగా కావచ్చు, అన్ని పరాల్లోనూ ముందు నడిపింది మనమే అధ్యక్ష. మరి ఈరోజు సోదరులు అడిగినట్లుగా మరి ఖచ్చితంగా బీసీలను ప్రతి ఇంటి నుంచి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రన్న గారు, ఆదరణ 3 కూడా మనం అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరిని ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, ఈరోజు బీసీలు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సోదరులు తెలియజేసినట్లుగా ఖచ్చితంగా మరి వారి అభివృద్ధి కోసం మరి లోన్ల ద్వారా కావచ్చు, ఆదరణ 3 కావచ్చు, విద్యాపరంగా కావచ్చు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 నిమిషాలు తనకి సమయంలో కేటాయించాలని కూన రవికుమార్ కోరగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ప్రస్తావించే అంశం కీలకమైనది కాబట్టి తనకు అధిక సమయం కేటాయించాలని రవికుమార్ పట్టుబట్టగా రవికుమార్పై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ అందరి సభ్యులకు సమానంగా సమయం కేటాయించాలని కుదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయించిన సమయం అయిపోయింది, కొంచెం మీరు కన్క్లూడ్ చేయాలి సార్. నేను 30 మినిట్స్ సార్. అధ్యక్షుల వారు మీరు అనుమతి ఇవ్వాలి. అధ్యక్షుల వారు మీరు అనుమతి ఇవ్వాలి. నేను ఇనిషియేట్ చేస్తున్నాను. 20 మంది మాట్లాడాలి సార్. అధ్యక్షుల వారు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఎందుకంటే వాస్తవాలు ఈ సభ ద్వారా తమ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరికీ మాట్లాడాలని ఉంటుంది. మీరు ఒక్కరే మాట్లాడటం సబబు కాదు. త్వరగా కన్క్లూడ్ చేయండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నా. కాదు 30 మినిట్స్ అని చెప్పా అధ్యక్ష. 30 మినిట్స్. ప్లీజ్ allow me to speak. Please allow me to speak. No, you can't speak at your own convenience. 5 నిమిషాల్లో ఫినిష్ చేయండి పోనీ. నేను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ 63వ జన్మదిన వేడుకలు గాయత్రి నగర్లోని ఓ హోటల్లో ఘనంగా జరిగాయి. రాజగోపాల్ ప్రధాన అనుచరుడు ఎంఆర్ వరప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో రాజగోపాల్ మిత్రులు, అనుచరులు, అభిమానులు రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లగడపాటి జన్మదిన కేక్ను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, మాజీ కార్పొరేటర్ నరసింహ చౌదరి, కార్పొరేటర్ వీరమాచినేని లలిత, ఎంఆర్ వరప్రసాద్తో కలిసి మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ కట్ చేశారు. అభిమానులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సందడి చేశారు. 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ విజయవాడ అభివృద్ధికి ఎంతో సేవలందించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆదర్శంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. దాదాపు 50 తులాల బంగారం, 10 కిలోల వెండి నగలు, ₹1,00,000 నగదును దుండగులు అపహరించారు. ఈ ఘటనపై చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. చింతలపూడిలోని నివాసంలో ఎమ్మెల్యే తల్లి ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ చాలా ఇబ్బంది పడ్డామని గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత నాయకులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గత ప్రభుత్వం హయాంలో బకాయిలతో పాటు ప్రస్తుత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని తెలుగు యువత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి తమను ఆర్థికంగా ఆదుకున్నారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ విజయవాడ రూరల్ ఎన్కేపాడు ఎస్ఆర్కే కళాశాలలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విద్యార్థులు, తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ చాలా ఇబ్బంది పడ్డామని, కూటమి ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలతో పాటు ప్రస్తుత ఫీజులు తమ ఖాతాల్లోకి జమ చేసే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవడం శుభపరిణామమని తెలుగు యువత నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొసరాజు, గన్నవరం నియోజకవర్గం తెలుగు యువత ప్రెసిడెంట్ చల్లగొల్ల సందీప్, ఎస్ఆర్కే కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గజల్ సాహిత్యంలోని భావతత్వాన్ని కంజీర గానం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన విశిష్ట కళాకారుడిగా గజల్ శ్రీనివాస్ కీర్తి గడించారని వక్తలు ప్రశంసించారు. సముచితమైన వ్యక్తికి పురస్కారం ప్రదానం, స్వర్ణ కంకణ ధారణ చేయడం ముదావహమన్నారు.
గాంధీనగర్లోని కౌతా పూర్ణానంద కళావేదికపై శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ కళా సంస్థ, కేవి బ్రహ్మానందం కళా సంస్థ, తెలుగు కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ కు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం ప్రదానం, స్వర్ణ కంకణ ధారణ చేశారు. కేవి బ్రహ్మానందం, చింతకాయల చిట్టిబాబుల పర్యవేక్షణలో సభకు అధ్యక్షునిగా గోళ్ల నారాయణరావు వ్యవహరించగా ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రొఫెసర్ ఎంసీ దాస్, ప్రముఖ కవి రసరాజు తదితరులు మాట్లాడారు. మానవ జీవన తత్వాన్ని తెలిపే సాహితీ ప్రక్రియ గజల్ పర్షియన్ భాషలో ప్రారంభమై ఉర్దూ, హిందీ భాషల్లో ప్రాచుర్యంలోకి వచ్చి 1960లలో తెలుగులో ప్రారంభమైన గజల్ను కేసీరాజు శ్రీనివాస్ కంజీరాతో పాడి ఆ సాహిత్యంలో తత్వాన్ని, భావాన్ని తెలుపుతూ గజల్ శ్రీనివాస్గా కీర్తి గడించారన్నారు. సముచితమైన వ్యక్తికి పురస్కారం ప్రదానం, స్వర్ణ కంకణ ధారణ చేయడంతో ముదావహమన్నారు. పులకరించి సత్కరించి బ్రహ్మానంద పడిపోయే మనల్ని బ్రహ్మానందపరిచే బ్రహ్మానందం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇందాక కృష్ణదేవరాయలు, కీసురాయలు, దంచరాయలు అని చెప్పి నన్ను చాలా ఆత్మీయంగా ప్రస్తావించాను. ఎంసీ దాస్ గారి గురించి కూడా నేను చెబుతూనే ఉంటాను. కలకత్తాలో బోస్ గారు, విజయవాడలో దాస్ గారు తెలియదు. ఉమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం పద్య నాటకాల మీద ఆయనకి చాలా భక్తి, అనురక్తి. అటువంటిది ఆయన ఈ రోజున ఈ నాటక కళ అకాడమీకి ఆయన చైర్మన్ అయ్యాక అటు పద్య నాటకాలే కాకుండా ఇటు సాంఘిక నాటకాలను కూడా ఆయన ప్రోత్సహించే నేపథ్యంలో ఆయన్ని అయ్యా మీరు ఉమ్మడి గోపాలకృష్ణ గారు కాదండి, ఉమ్మడి గోపాలకృష్ణ గారు అని చెబుతూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.